బజిల్ జోసెఫ్ ఒక మంచి యాక్టర్ అనేది అందరికీ తెలిసిందే. ప్రతి 2 మంత్స్‌కి ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో మన ముందుకొస్తారు. ఈసారి సోనీ లివ్‌లో 'మరణమాస్' అనే డార్క్ కామెడీతో మళ్ళీ వచ్చారు. దీని రన్ టైమ్ 2 అవర్స్ 21 మినిట్స్. ఈ సినిమా ఓటీటీలో చూడడానికి వర్తా కాదా తెలుసుకోబోయే ముందు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టండి. అన్ని థియేటర్ అండ్ ఓటీటీ రివ్యూస్ కవర్ చేస్తాం. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక ఊరిలో ఫ్రీక్వెంట్‌గా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సైకో మర్డర్స్ చేసి ఆ డెడ్ బాడీ నోట్లో బనానా పెట్టి వెళ్ళిపోతాడు. ఆ సైకో ఎవరు? వాడి మోటివ్ ఏంటి? ఇలా బనానా నోట్లో పెట్టి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఆఖరికి అతన్ని పట్టుకున్నారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్ సీన్ నుంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్ స్టార్ట్ చేస్తారు. యూజువల్‌గా మలయాళం ఫిల్మ్స్‌లో ఇంటర్వెల్ వరకు కాన్ఫ్లిక్ట్ రాదు. కానీ ఈ సినిమాలో ఫస్ట్ సీన్‌తోనే మనల్ని హుక్ చేస్తారు. సో మనకి క్యూరియాసిటీ ఇమ్మీడియేట్‌గా బిల్డ్ అవుద్ది. సినిమాలో ఒకవైపు మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకోవైపు బసిల్ జోసెఫ్ కామెడీతో మనల్ని ఎంటర్‌టైన్ చేస్తారు. ఈ 2 లేయర్స్‌ని ప్యారలల్‌గా రన్ చేయడం వల్ల నెరేటివ్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇంకా సినిమాలో క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ముఖ్యంగా బసిల్ జోసెఫ్ గారి క్యారెక్టర్ హిలేరియస్‌గా ఉంటుంది. ఆ సైకో క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అసలు బసిల్ జోసెఫ్ గారిని స్క్రీన్ మీద చూస్తుంటేనే నవ్వొచ్చేస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో పోలీస్ స్టేషన్ సీన్ ఉంటది. ఆ సీన్‌లో చాలా నవ్వుకున్నాను అసలు. ఇంకా ఒక ఫీమేల్ బాక్సర్ క్యారెక్టర్ ఉంటది. తన రోల్ కూడా చాలా ఆథెంటిక్‌గా అండ్ రియల్ లైఫ్ రిలేటబుల్‌గా ఉంది. సస్పెన్స్ ఫ్యాక్టర్ విషయానికొస్తే సినిమా స్టార్ట్ నుండి ఎండ్ వరకు మనల్ని మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్‌లో హుక్ చేస్తారు. థ్రిల్లర్ ఫీల్స్‌ని కంటిన్యూయస్‌గా క్రియేట్ చేసి సాలిడ్ రేటింగ్ అండ్ ఇంటెలిజెన్స్ ఎంగేజింగ్ సీన్స్ రాసుకున్నారు. కొన్ని సీన్స్‌లో అయితే మంచి మైండ్ గేమ్‌ని ప్లే చేస్తారు. అవి బ్రిలియంట్ అనిపిస్తాయి. కానీ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ మాత్రం డార్క్ కామెడీయే. మంచిగా నవ్వుకుంటాం. కానీ ఆ డార్క్ హ్యూమర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ కామెడీ వర్క్ అవుద్ది. డార్క్ హ్యూమర్‌కి అలవాటు లేకపోతే ఈ సీన్స్‌లో ఏంటి గోల అనే ఫీలింగ్ అయితే రావచ్చు. ఇంకా డైలాగ్స్ బాగున్నాయి మూవీలో. తెలుగు డబ్బింగ్‌లో కూడా డైలాగ్స్ యాప్ట్ ఉన్నాయి. అసలు ఆడ్‌గా అనిపించకుండా చాలా పర్ఫెక్ట్‌గా రాశారు డైలాగ్స్‌ని. సినిమాలో ఏ లాజిక్ కూడా గాలికి వదిలేయకుండా ప్రతి పాయింట్‌కి రీజన్స్ చెప్పుకుంటూ వెళ్లారు. సో, మనకి ఎక్కడా కూడా కన్విన్సింగ్‌గా అనిపించకుండా ఉండదు. టెక్నికల్‌గా చెప్పాలంటే మలయాళం మేకర్స్ గురించి తెలిసిందేగా. ప్రతి ఫ్రేమ్‌లో హై క్వాలిటీ వర్క్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుండింది. ఇంకిప్పుడు నెగెటివ్స్ చెప్పాలంటే మలయాళం మూవీస్ గురించి తెలిసిందేగా. వాళ్ళు ఏం చెప్పినా చాలా స్లోగా చెప్తారు. ఆ స్లోనెస్‌ని ముందే ఫిక్స్ అయిపోతే ఓకే. కానీ ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లేని ఎక్స్‌పెక్ట్ చేసి సినిమాని స్టార్ట్ చేస్తే మాత్రం కష్టం. ఇంకా ఇన్వెస్టిగేషన్ సీన్స్‌ని స్ట్రాంగ్‌గా రాసుకోలేదు. అంటే ఉంటాయి కానీ డార్క్ హ్యూమర్ మీద కాన్సంట్రేట్ చేసినంత ఇన్వెస్టిగేషన్ సీన్స్ మీద కాన్సంట్రేట్ చేసినట్టు అనిపియలేదు. సో, ఫైనల్‌గా 'మరణమా' సినిమా గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఎ గుడ్ వాచ్. సీన్స్‌లో సైకో మర్డర్స్ ఉన్నప్పటికీ ప్రెజెంట్ చేసింది డార్క్ కామెడీ స్టైల్‌లో కాబట్టి సెన్సిటివ్ కాంటెంట్ అయితే లేదు. సో, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా ఇన్ డెప్త్ వ్యూస్ కోసం మన సెకండ్ ఛానల్ మూవీస్ ఫర్ యూ మ్యాక్స్‌ని చెక్ చేయండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.